వెల్కమ్ టు అవర్ ఛానల్. హ్యాపీ దివాళీ టు ఆల్. ఈ వీడియోలో సింపుల్గా లక్ష్మీ పూజ మరియు దివాళీ సెలబ్రేషన్స్ను ఎలా చేసుకున్నామో చూపించబోతున్నాను. దీపావళి పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే వెలుగుల పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఇది ప్రధానంగా చెడుపై మంచి సాధించిన విజయాన్ని, చీకటిపై వెలుగును, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి చిహ్నంగా సూచిస్తుంది. దీపావళి పండుగ రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసి పూలు, దీపాలతో అలంకరించాలి. ముందుగా పూజా స్థలాన్ని నీటితో శుద్ధి చేసి పసుపు పూయాలి. ఆ తర్వాత బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. పూజ కోసం లక్ష్మీదేవి విగ్రహము మరియు వినాయకుడి విగ్రహమును ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం ఏర్పాటు చేసుకుని అమ్మవారికి పూజ చేసుకోవాలి. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు అమ్మవారి చిత్రపటానికి పూజ చేసుకోవాలి. అష్టదళ పద్మ ముగ్గు వేశాక పీఠమును ఏర్పాటు చేసుకొని పీఠముపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి ముందుగా అమ్మవారి చిత్రపటానికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. బియ్యముపై లక్ష్మీదేవి, గణపతి చిత్రపటాలను ఉంచాలి. అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించాలి. అమ్మవారి పూజలో ఏనుగులను కూడా కుడి ఎడమ పక్కన పెట్టుకోవాలి. అమ్మవారి చిత్రపటానికి పూలమాలను సమర్పించాలి. ఈ దీపావళి పండుగ చిన్న, పెద్ద, పేద, ధనిక, కుల, మత తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆచరించే పండుగ దీపావళి పండుగ. లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచుతారు. ప్రదోషకాలం సాయంత్రం 5:45 గంటల నుంచి 8:15 వరకు ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీ పూజ చేయడం, దీపం దానం చేయడం, పితృదేవతలకు దివిటి చూపించడం వంటివి చేయడం ఎంతో శ్రేష్టము. పసుపుతో వినాయక స్వామిని తయారు చేసుకుని స్వామివారికి కుంకుమను పెట్టి స్వామివారికి పూలు, అక్షింతలు, వస్త్రం సమర్పించి పూజను చేసుకోవాలి. దీపాలు వెలిగించి పూలు, పండ్లు, అక్షతలు నైవేద్యం సమర్పించాలి. అమ్మవారి ముందు నాణెలు ఉంచాలి. అనంతరం లక్ష్మీదేవి మంత్రాలు, అష్టోత్తరం వంటివి పఠించాలి. చివరిగా హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. రోజున ఇంటిని దీపాలతో, పూలతో అందంగా అలంకరిస్తారు. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించి మనస్ఫూర్తిగా పూజిస్తారు. ఇక పిల్లలు, పెద్దవాళ్ళు కలిసి సాయంత్రం టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. అమావాస్య చీకట్లను తొలగిపోయేలా దీపాల వెలుగులు వెదజల్లేలా టపాసులు పేలుస్తారు. పూజ అనంతరం దీపాలు వెలిగించి ఇంటి ప్రతి మూలలో ఉంచాలి. మా అమ్మాయితో తులసి కోట దగ్గర తులసీమాతకు మట్టి ప్రమిదతో దీపము వెలిగించాము. ఈ దీపావళి పండుగ రోజున మట్టితో చేసిన ప్రమిదలతో ఆరాధిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఆరాధించినట్టు. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించడము, దేవాలయాలను దీపాలతో అలంకరించడం ఈ దీపావళి పండుగలో ముఖ్యమైన భాగం. సూర్యాస్తమయం తర్వాత చీకటిని పారదోలడానికి, శరీరానికి శక్తినివ్వడానికి నెయ్యి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. సాధారణంగా దీపావళి పండుగ 5 రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది. అయితే ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు. ధనత్రయోదశి 5 రోజుల పండుగలలో ఇది తొలి రోజు. ఈ ఏడాది అక్టోబర్ 18న ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజున కొత్త వస్తువులు లేదా బంగారం, వెండి వంటివి కొనుగోలు చేస్తారు.
రెండవ రోజు నరక చతుర్దశి. ఈ ఏడాది అక్టోబర్ 19న నరక చతుర్దశి జరుపుకుంటారు. నరకాసుర వధ జరిగిన రోజు. ఈ రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తారు. మూడవ రోజు దీపావళి. అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగ 2025 జరుపుకుంటారు. ఇది అసలైన పండుగ రోజు. ఈరోజు సాయంత్రం దీపాలతో ఇళ్లను అలంకరించి లక్ష్మీ పూజ చేస్తారు. అనంతరం బాణసంచాలు కాల్చడం, స్వీట్లు పంచడం వంటివి చేస్తారు. నాలుగవ రోజు గోవర్ధన పూజ. ఈ రోజున శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినందుకు చిహ్నంగా గోవర్ధన పూజ చేస్తారు. ఐదవ రోజు బాయి దూజ్. ఈ రోజున అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ యమ ద్వితీయ లేదా బాయి దూజ్ పండుగ జరుపుకుంటారు. పూజ అనంతరం క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేశాము. ఓపెన్ చేయి ఏం కాదులే. నేను ఇక్కడ చూడు ఓపెన్ చేయి. దూరం ఉండు. ఫస్ట్ కొన్నా ఇదే లాస్ట్. హ్యాపీ దీపావళి. అయిపోయింది అన్నది నేను పట్టుకుంటా కింద పడుతుంది. ఏం కాదు. ఈ ఇయర్ లక్ష్మీ పూజ మరియు దీపావళి సెలబ్రేషన్స్ను సింపుల్గా జరుపుకున్నాము. నెక్స్ట్ ఇయర్ దీపావళి పూజను ఇంకా మంచిగా చేసుకొని దీపావళి సెలబ్రేషన్స్ను ఇంకా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాము. అందరికీ బాయ్ బాయ్.